హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియో స్పెషల్ మునక్కాయతో మసాలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ములక్కాయతో ఎప్పుడు ములక్కాయ పప్పు, ములక్కాయ సాంబారు ఒకే విధంగా రొటీన్గా కాకుండా ఇలా మునక్కాయ మసాలా గ్రేవీ ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది బిర్యానీలోకి కానీ, రోటీలోకి కానీ, ఎందులోకైనా చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. తర్వాత ఇందులోకి ఒక 5 జీడిపప్పు పలుకులు వేసుకొని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ల గసగసాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులోకి ఒక టీ స్పూన్ల ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా వేగాక ఇందులోకి ఒక 2 లవంగాలు, ఒక కొంచెం దాల్చిన చెక్క కూడా వేసి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని మసాలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసేసి నేను ఇక్కడ 4 మునక్కాయలు తీసుకున్నానండి. వీటిని మీడియం సైజులో కట్ చేసుకొని ఒక 3 to 4 minutes ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులోకి ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇక్కడ నేను టమాటో ప్యూరీ కోసము ఒక 3 మీడియం సైజ్ టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వాటిని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఒకసారి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకొని వీటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలి ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ని ఇందులోకి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఇలా మిక్స్ చేసుకున్నాక నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ దాకా వాటర్ వేస్తున్నానండి గ్రేవీ కోసం. ఇలా వాటర్ వేసుకున్నాక దీన్ని ఒక 5 minutes మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూసాక ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మునక్కాయల్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5 to 10 minutes బాగా ఉడికించుకోవాలండి. ఇలా 5-10 నిమిషాలు ఉడికించుకున్నాక మూత ఓపెన్ చేసి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి మునక్కాయ ఉడికిందా లేదా మనం ఒకసారి స్పూన్తో ఇలా ఒత్తి చెక్ చేసుకోవాలండి. మునక్కాయ బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నది ఇందులోకి వేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మునక్కాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా కలర్ రైస్లో కానీ, బగారా రైస్లో కానీ, రోటీలో కానీ ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.